ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియో వచ్చేసి మొన్న దసరా హాలిడేస్కి అయితే అరకు ట్రిప్ అయితే వెళ్ళాం కదండి. మేము మా కిందింటి వారు అనమాట. ఆ రోజు అయితే వేరమే లేచామన్నమాట. లేచిన తర్వాత కొంచెం ఫుడ్ అయితే రెడీ చేసేద్దాం అనేసి రెడీ చేస్తున్నానండి. రైస్ పెట్టాను, సాంబార్ ఇంకా పొటాటో కర్రీ చేశాను. అప్పుడు అయితే వేపానండి. ముందైతే ట్రైన్కి వెళ్ళిపోదాం అనుకుంటే అలా అయినప్పుడు అయితే ఇవేం తీసుకెళ్ళకూడదు అనుకున్నాం. ఎందుకంటే లగేజ్ తీసుకుని వెళ్ళలేము కదా. అందుకోసం అని చెప్పి వైజాగ్ వెళ్ళి ఇంకా ట్రైన్ ఎక్కాలి అరకు వెళ్ళడానికి కోసం మేమైతే. అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి మేము కార్ అయితే 2 రోజులు బుక్ చేసుకున్నామండి. అందుకోసం చెప్పేసి ఇంటి నుంచి మనం ఫుడ్ అయితే రెడీ చేసుకున్నాం. ఓన్లీ మధ్యాహ్నంకేనండి. టిఫిన్ అయితే బయట చేసేద్దామని చెప్పేసి మా టిఫిన్ ఏం చేయలేదు. మార్నింగ్ 5 కల్లా రెడీ అయిపోయామన్నమాట. ఇంకా కారు రావడానికి రెడీగా ఉంది, ఫోన్ చేయాలి. ఈలోగా అయితే మేము అన్నీ రెడీ చేసినవన్నీ ఇక్కడ పెట్టుకుంటున్నాం. మేమైతే ఇంకా రెడీ అయిపోయామండి. కిందన వాళ్ళు కూడా రెడీ అయిపోయారు. ఇంకా 5:30కి రమ్మని చెప్పాము. మేమైతే 5కి రెడీ అయిపోయాము. కానీ అతను ఆ కారు అతను కొంచెం వేరమే వచ్చేస్తుందని చెప్పారండి. అలాగే వెళ్ళడానికి కొంచెం వేరం వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి ఇప్పుడు మేమంతా కొంచెం మోను కూడా రెడీ చేశాడు. మేము పిల్లలకి స్నాక్స్ ఇంకా డ్రింక్ బాటిల్స్, వాటర్ బాటిల్స్ అన్నీ కూడా పెట్టుకున్నామండి. పిల్లలతో వెళ్ళినప్పుడు కొన్ని అన్ని జాగ్రత్తలు తీసుకెళ్ళాలి కదా. అది మధ్యాహ్నం నుంచి అయితే మధ్యాహ్నం 1కే తీసుకెళ్ళామండి లంచ్. మళ్ళీ నైట్ నుంచి అయితే అక్కడ ఏదైనా చేసేద్దాము, అక్కడ ఉన్నవి స్పెషల్స్ ఏమైనా ఉంటే తిందాము. మధ్యాహ్నం అయితే ఎక్కడ ఉంటామనేది కరెక్ట్ తెలియదు కదా ప్లేస్ అనేది. అందుకని చెప్పి ఫుడ్ అయితే రెడీ చేసి తీసుకెళ్ళిపోయాము. ఇప్పుడైతే 5 అలా అయ్యిందండి. ఇంకా కార్ అయితే వచ్చేసి ఇంకా రెడీగా ఉంది. మేము 5:30కి రమ్మన్నాం కానీ ముందు వచ్చేసారు కదా. ఇంకా మేము కిందకి వెళ్ళిపోదాం, వేరమే వెళ్ళిపోదాం అని చెప్పేసి ఇంకా బ్యాగులన్నీ కూడా మా వారైతే కింద అయితే పెడుతున్నారు. మూను అయితే పైన చెట్టుగా ఉన్నాడండి. ఎందుకంటే అరకు వెళ్తామని చాలా ఇయర్స్ నుండి అనుకుంటున్నాం, అస్సలు కుదరలేదు. ఇప్పటికైతే ఇంకా కుదిరింది. అయితే ముందు ట్రైన్కి వెళ్దామని వైజాగ్ నుంచి టికెట్లు అయితే బుక్ చేసామండి. మాది పార్వతీపురం కదా. పార్వతీపురం నుండి వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి ట్రైన్ ఎక్కి వెళ్ళాలంటే చాలా ఎక్కువ టైమే పడుతుంది. అందుకని చెప్పేసి మరి ఎందుకు అక్కడికి దిగిన తర్వాత కూడా బొర్రాలో దిగిన తర్వాత కూడా మళ్ళీ కారు బుక్ చేసుకోవాలి. అవన్నీ మరి ఎందుకని చెప్పేసి ఇక్కడ నుంచి కారు అయితే బుక్ చేసుకున్నామండి. 2 డేస్కి 2 ఫ్యామిలీలు కలిపి అనమాట. ఇప్పుడైతే మేము ఇంకా రెడీ అయిపోయాం కదా, బ్యాగ్లో పెట్టేసాము. ఇంకా నేనైతే కిందకి ఎలాగా లాక్ అని తీసేసి వెళ్ళిపోతున్నామండి. మా వీధి కొంచెం సందు వీధిలాగా ఉంటుంది కాబట్టి కార్లు అయితే లోనికి రావు. చిన్న చిన్న కార్లతో వస్తాయి కానీ మేము తీసుకునే పెద్ద కారు కదా, అందుకోసం అని చెప్పేసి లోనికి రాదు. అక్కడ పక్కకి వెళ్ళి మేమైతే ఎక్కుతున్నాము. ఇప్పుడైతే ఇంకా 5:20 అలా అయిందండి. మేము అన్నీ లగేజ్ అంతా సర్దేసి అన్నీ చేసి బయలుదేరేసరికి ఇప్పుడు బాగా చీకటిగానే ఉంది. ఇంక ఇప్పుడైతే బయలుదేరాము. ఇంక ఇంటి టీ ఏమి కూడా తాగలేదు, బయట తాగుదాంలే అని చెప్పేసి. ఎందుకంటే మేము మధ్యాహ్నం లంచ్ రెడీ చేసేసరికి టైం పట్టేసింది అనమాట. ఇప్పుడైతే ఇక్కడ మేము ఇంకా ఒక బొబ్బిలి అలాగే వెళ్ళామండి. బొబ్బిలి దాటిన తర్వాత టీ తాగుదామని చెప్పేసి తాగుతున్నాము. ఇప్పుడు 6:30, 6:15 అలా అవుతుంది అంతేనే. ఇక్కడ టీ తాగుతాము. టిఫిన్కి కొద్దిసేపు వెళ్ళిన తర్వాత 9కి వెళ్ళి తిందామని చెప్పేసి. ఇప్పుడు 9 అయిందండి. ఇక్కడ గజపతి నగరం దగ్గర అనమాట. ఇది దాని ముందే అనుకుంటున్నాం, ప్లేస్ కట్టనది ఐడియా లేదు. అక్కడైతే టిఫిన్ అయితే చేస్తున్నామండి. ఇక్కడ 9 అలాగా అయింది. ఇక్కడ నుంచి ఇంకా 9 కూడా కాదు, 8:30 అలా అయిందండి అంతేని. ఇక్కడ టిఫిన్ అంతా చేసిన తర్వాత ఇంకా వెళ్ళిపోదామని చెప్పేసి మేము పార్వతీపురం వెళ్ళేటప్పుడు విజయనగరం నుంచి వెళ్ళాలండి. ఎందుకంటే ఇంకా మాకు పార్వతీపురం నుంచి సాలూరు మీద నుంచి అరకు రూట్ ఉందంట. కాకపోతే సాలూరు మీద నుంచి వెళ్ళేటప్పుడు ఆ రూట్ ఏం బాగోలేదని చెప్పారు. అందుకోసం విజయనగరం నుంచి వెళ్ళాలి అని చెప్పారనమాట. ఇప్పుడు మేము విజయనగరం నుంచి వెళ్తున్నామండి. అంటే విజయనగరం వెళ్ళక్కర్లేదు, విజయనగరం ముందు బైపాస్ లైన్ ఉంటుంది కదా, అటు నుంచి అలా వెళ్ళిపోవాలన్నమాట. విజయనగరం నుంచి ఎస్కోట్ నుంచి డైరెక్ట్ అరకుకండి. మాకైతే ఇక్కడ 5:20కి అలా బయలుదేరాం కదా. మేమైతే 10కి వెళ్ళిపోయామండి బొర్రాకి. చాలా వేరమే వెళ్ళిపోయామన్నమాట. ఎందుకంటే ఎక్కువ టైం అయితే పట్టదు. కాకపోతే మేము ట్రైన్కి వెళ్తే ఇంకా టైం పట్టేస్తుందండి. ఎందుకంటే మేము వైజాగ్ వెళ్ళి వైజాగ్ నుంచి మళ్ళీ అక్కడ నుంచి ట్రైన్ ఎక్కి మాకు వైజాగ్ వెళ్ళడానికి 3 గంటలు పడుతుంది కదా. అక్కడ నుంచి వెళ్ళడానికి 4 గంటలు అలాగనమాట. ఎక్కువ టైం పట్టేస్తుంది. ఇప్పుడు మేము ఇక్కడ ఓన్ వెహికల్ కాబట్టి కొంచెం వేరమే వెళ్ళిపోయామండి. ఇదైతే మేము కొండపైకి అదే ఘాటి ఎక్కుతున్నాం కదా, అక్కడేమో కాశీపేట సంత అవుతుందన్నమాట. ఇక సంతలో అన్నీ చాలా తక్కువ రేటుకి అమ్ముతున్నారండి. ఆ రోజు బుధవారం అనమాట. బుధవారం సంత జరుగుతుందట ఇక్కడ. అక్కడైతే సంతకి అన్ని కోళ్ళు, అన్ని రకాల పళ్ళు, సీతాఫలం పళ్ళు, మేకలు అన్నీ చాలా అయితే వచ్చాయండి. మేమైతే అనుకున్నాం కొందాము సీతాఫలం పళ్ళు అనేసి. కాకపోతే రిటర్న్ వచ్చినప్పుడు తీసుకుందాంలే అనుకున్నాం. కాదు సంత అని తెలీదు. మరుసటి రోజు కూడా ఉంటుందేమో అనుకున్నాం. మేము వచ్చేసప్పటికే మరి లేవండి అవి. ఆ రోజు మాత్రం ఒక రోజు అవుతుందట. మరుసటి రోజు ఉన్నా కానీ కొంచెం కొంచెం అలాగనమాట. ఈ సంత అన్ని జరగవు కదా,
అరకులో అయితే మేము వన్ డే నైట్ ఉందాము అనుకొని ప్లాన్ చేసామండి. ఎందుకంటే అక్కడ చూడవలసిన చాలా ఉన్నాయి కదా, ఇంకొక రోజు కూడా ఉంటే ఇంకా చాలా చూడొచ్చు అని చెప్పారు. కానీ మేము ఒక రోజుకే ప్లాన్ చేసుకుని, అంటే ఒక నైట్కి 2 రోజులు కూడా ఉదయం మొత్తం చూడడానికి అవుతుంది కదా అని చెప్పేసి మేమైతే అలాంటి ప్లాన్ చేసుకొని వెళ్ళామన్నమాట. ఎందుకంటే పిల్లలతో వెళ్తున్నాం, అక్కడ చల్లగా ఉంటే పిల్లలు ఇంకా ఉండగలరు లేదా అన్నట్టుగా మేము అనుకున్నంతవరకు ఎక్కడికి కూడా పిల్లలకి తీసుకెళ్ళలేదండి. అందుకోసం చెప్పేసి ఉంటారో ఉండరు అని మేము అలా ఒక రోజుకి ప్లాన్ చేసుకున్నాము. ఇక్కడ చూసారు మొత్తం చేపల నుంచి కూరగాయలు అన్నీ కూడా భలేగా ఉందండి సంత అయితే. ఇప్పుడు ఇక్కడ నుంచి ఒక 1.5 అవర్లో అయితే వెళ్ళిపోతాం మేము అని అన్నారు డ్రైవర్ అయితే. ఎందుకంటే ఇదంతా ఘాటి, మామూలుగా తక్కువ దూరమే, కాకపోతే ఘాటీలో నెమ్మదిగా వెళ్ళాలి కదండి. చూసారు కొండలు చాలా బాగున్నాయి కదా, పైన అంతా కూడా అక్కడ నుంచి లొకేషన్ సూపర్ ఉందండి. అక్కడైతే మేము బాగా అయితే వీడియోస్ అన్నీ కూడా తీసుకున్నాం. ఇంకా అది చూసారు ముందు కనిపిస్తుందో అదంతా కూడా ఒక మంచి లొకేషన్ అండి. ఇక్కడైతే మేము ఇంకో 1 కిలోమీటరే ఉంది బొర్రాకి. ఇక్కడైతే ఆగాము, ఎందుకంటే పిల్లలు వామిటింగ్ చేసుకున్నారు, అక్కడ కడుక్కుందామని చెప్పేసి ఇక్కడ ఆగాము. కాకపోతే ఇక్కడ కూడా చాలా బాగుందండి. ఇక్కడ పిల్లలంతా మొత్తం ఇంకా హాల్కి మొత్తం కడిగేసాము. కడిగేసిన తర్వాత ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, వాటర్ అంతా కూడా అలా చూస్తున్నాము. అసలు ఎటువైపు చూసినా వాటర్ అండి, అలా రాళ్ళ నుంచి ఎలాగ వస్తుందో కూడా చాలా బాగుందండి ప్లేసెస్ అయితే. మేము ఇంకొక రోజు ఉంటే బాడేరు అవి కూడా తిరగాలనుకున్నాము. కాకపోతే మరి ఇంకొకసారి ప్లాన్ చేసుకుందాంలే అన్నట్టుగా అనుకున్నామండి. ఇంకా వీళ్ళు ఘాటీ కదా, అప్పుడు ఇంకా వామిటింగ్ అయింది కొంచెం అనమాట. మేము ఆల్రెడీ నాకు కూడా పడదండి, కాకపోతే నేను ట్యాబ్లెట్ వేసుకున్నాను, అందువల్ల నాకు అది వామిటింగ్ ఏమి అవ్వలేదు. ఇప్పుడైతే ఇంకా ఇది బొర్రా స్టేషన్ అండి. మనం ట్రైన్ మీద వచ్చామనుకో ఇక్కడ దిగాలన్నమాట. ఇక్కడ దిగిన తర్వాత ఆటో అయినా లేకపోతే క్యాబ్ ఉంటాయి అన్నమాట, ఏవైనా జీపులు లాంటివి అట్లాంటివి మనం బుక్ చేసుకొని మిగతా ప్లేసెస్ తిరగొచ్చు అనమాట. ఇక్కడ నుంచి మళ్ళీ బొర్రాకి వెళ్ళిపోవాలండి, దగ్గరేనండి ఇక్కడ నుంచి. ఇప్పుడైతే మనం బొర్రా కేవ్స్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడైతే వెహికల్స్ అన్నీ కూడా స్టాప్ చేసేసాము. ఇంకా అక్కడికి లోన్కి వెళ్ళి చూసి వచ్చేసిన తర్వాత మీకు వేరే ప్లేస్కి వెళ్దామని చెప్పేసి ఇక్కడైతే వెహికల్ ఇక్కడ ఆపేస్తారు. ఇక్కడ నుంచి మనకు కొంచెం దూరం అయితే లోన్కి అయితే నడిచి వెళ్ళాలండి. ఆ లోన్కి అయితే ఇంకా వెహికల్స్కి అయితే అలవ్ లేదు, ఇక్కడ అన్నిటి కూడా ఆపేస్తారు. ఈ బయటనైతే స్టాల్స్ అయితే చాలా ఉన్నాయి. ఇప్పుడు బొర్రా కేవ్స్లోకి అయితే వెళ్తున్నాం కదా. ఇప్పుడు బొర్రా కేవ్స్ సంబంధించిన వీడియో అంతా కూడా నేను రేపు అప్లోడ్ చేస్తానండి. ఈ వీడియో పెద్దది అయిపోద్దని చెప్పేసి ఇంతవరకు అయితే నేను ఆపేస్తున్నాను. చాలా బాగుంటుందండి బొర్రా కేవ్స్లో ఏం చూసాము, ఎలా ఉంది అన్నీ కూడా రేపు అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.